2018ರಲ್ಲಿ ನಾನು ಎಲೆಕ್ಷನ್ ಬಂದೆ, ನಾನು ಸೋತೆ, ಕಡಿಮೆ ಅಂತ ಸೋತೆ. ನಾನು ಬಿಟ್ಟಿಲ್ಲ, ನಿಮ್ಮನ್ನ ಇಂಟರ್ವ್ಯೂಗೆ ಬಂದೆ. 95,000 ಓಟ್ ಕೊಟ್ಟು ನಾನು ಗೆಲ್ಸಿದ್ರಿ, 30,000 ಲೀಡರ್ ಗೆಲ್ಸಿದ್ರಿ. ನಾನು ಮಾಡ್ತಕ್ಕಂಥ ಕೆಲಸ ನನಗೆ ಶ್ರದ್ಧೆ ಆಗಿರ್ಬೇಕು. ನಾನು ಮಾಡ್ತಾ ಕೆಲಸ ನನಗೆ ಈ ಪಿಲಿಯಮ್ಮಿ ಬಂದ್ರೆ ಕಣ್ಣು ಮುಸ್ಕೊಂಡು ಪಾಲ್ತಾಗ್ತ ನಾನು ಎವ್ರು ಕಂಪಿದ್ದ ನನ್ನ ಭ್ರಮ ಅದು ಅನ್ಕೊಂಡು ಹೇಳ್ತಪ್ಪ, ನನ್ನ ಕಣ್ಣು ಮುಸ್ಕೊಂಡು ಇವರು ನನ್ನ ಕಣ್ಣು ಮುಸ್ತಾ ಉಂಟದ. ದಯವಿಟ್ಟು ಬೇಡ, కొందరు వ్యక్తులు, కొందరు డిపార్ట్మెంట్లు, కొందరు ఆటలు చూస్తూ ఉంటే నాకు సిగ్గైంది. వీళ్ళు బతకండి, మీరు కాదు, నేను కాదు, వాయిని కాదు పోల్సిన పనికి టైం తెల్లా, టైం చేసినా అంతా బుక్ చేస్తా ఉంటాం. అందరూ పోల్సిందే. ఎవరు ఉంటారా చేయండి కానీ సార్ మా ఎంసార్ నేను పోల్సా ఉంటారా? ఎవరు ఉంటారా? ఎవరులే. ఒకనాడు అందరూ పోల్సిందే. రీజన్ అంతే, యాక్సిడెంట్, కరోనా, వాళ్ళమ్మ పాలినా, అంతా రీజన్ అంతే, ఒక కారణం అంతే. ప్రతి ఒక్కరు పోల్సింది, మీ ఎమ్మెల్యే కూడా పోల్సిందే. గట్టి ఊరిసేలే ఉండే రోజుల్లో మీ ఇంటే మీ సుఖ సంసారం, మీ ఇంటే మీ స్వర్గం, మీ ఇంట్లో తప్ప ఎవడో వేయలే. రాష్ట్రం కాదు, ఏ పక్కింటోడో వేయలే. వాడు పక్కింటోడు కాస్తా వాడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతున్నారు. వాడు టార్గెట్ ఏది? శనికాయలే నువ్వే, చెరుకులో నువ్వే, మడిలో కూడా నువ్వే. వానికి పంట ఎప్పుడెప్పుడు పోతున్నారు ఈ పంట. దయచేసి రైతా, ఎందుకు నేను తెలుగులో మాట్లాడతానంటే ఎప్పుడు మన ఆంధ్ర పాడరు, ఇది దాటి అదే మన ఆంధ్ర. మేమంతా ముడుబాలకి ఎవరు రాము స్వామి, అంతా పుంగనూరుకి వలసింది.